జనసేన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు కీలకమైన నేతలు జాయిన్ అయ్యారు సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, అలాగే కిలారు వెంకట రోసయ్య. చేరికలు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది భవిష్యత్తులో? అంటే ఇప్పుడు అక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆయన బాలినేని అవినీతిపరుడే, ఆయన జనసేనలో చేరితే అవినీతిపరుడు కాకుండా పోతాడా అంటూ దామచల జనార్దన్ ఆయన ఆరోపణలు చేశాడు. అంటే ఆయన తన మిత్రపక్షంలో చేరిన ఆయనతో పోరాటం అనేది ఆగదు అని. కానీ జనసేన టీడీపీ పొత్తు ఒంగోలు కొరకు కాదు, ఒంగోలు జిల్లా కొరకు కాదు. టీడీపీ జనసేన పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తు. అందువల్ల ఒక్కొక్క చోట ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు సేమ్ పార్టీలోనే ఇద్దరు నాయకుల మధ్య ఉంటుంది. వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారినప్పుడు ఆ స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మధ్య ఉంటుంది. మనం తెలంగాణలో చూసాం కదా, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరడంతోనే మధుసూదనాచారి అసంతృప్తి చెందారు. అలాగే మీకు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో చేరడంతోనే తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు కూడా. సో మీకు ఈ పరిణామాలు అనివార్యంగా జరుగుతూనే ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చాక ఆ లోకల్గా ఉన్న లీడర్లు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. అలాగే మీకు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు వర్మ అభ్యంతరం చెప్పడము, దాని పరిణామాలు కూడా చూసాం. అందువల్ల ఇవి లోకల్ పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ ఈ రెండింటి మధ్య ఫంక్షనింగ్లో కాంట్రడిక్షన్స్ వస్తూనే ఉంటాయి. లోకల్ పాలిటిక్స్లో వ్యక్తులు, వారి సంబంధాలు, వారికి ఉన్న రాజకీయ అవసరాలు, రాజకీయ ఒత్తిళ్ళు ఒక రకంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రాజకీయ అవసరాలు వేరే ఉంటాయి. అందులో పార్టీ రాజకీయ అవసరాలు, వ్యక్తుల రాజకీయ అవసరాల మధ్య కూడా ఘర్షణ ఉంటుంది. పార్టీ రాజకీయ అవసరాల కొరకు తీసుకుంటూ ఉంటారు, వ్యక్తుల రాజకీయ అవసరాలు అందుకు వ్యతిరేకంగా పరిణమిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇటీవల మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరితే అక్కడ స్థానిక మంత్రి అభ్యంతరం ఉంటుందా అని కూడా ఇలాగే చర్చ జరిగింది. సత్యప్రసాద్ ఆయన మేమిద్దరు చేస్తామని కూడా ప్రకటించారు. సో అందువల్ల ఎక్కడైనా ఒకటి రాష్ట్ర రాజకీయం, స్థానిక రాజకీయం, రెండు పార్టీ రాజకీయం, వ్యక్తుల రాజకీయం, మూడు పార్టీల రాజకీయము, కూటమి రాజకీయం. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ పార్టీ అందులో టీడీపీ నుంచి జనసేనకు వెళ్తే అప్పుడు ఇంకొద్దిగా ఎంబరాస్మెంట్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి మరి టీడీపీలో కూడా వచ్చారు కదా, రాలేదు. మరి టీడీపీ వచ్చినప్పుడు టీడీపీకి దానివల్ల ఏమైనా మరి జనసేన అభ్యంతరం చెప్పిందా? అందువల్ల టీడీపీలో ఎవరు చేరుతారన్న దానిపైన వైసీపీ బీజేపీల జనసేన బీజేపీల అభ్యంతరం చెప్పలేవు. జనసేనలో ఎవరు చేరుతారన్న దానిపైన టీడీపీ బీజేపీ అభ్యంతరాలు చెప్పలేవు. అది ఒక్కొక్క రాజకీయ పార్టీ తన బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. పొత్తులో ఉన్నారు కదా అని జనసేన తన బలం పెంచుకోకుండా టీడీపీ బలం పెరగటానికి పనిచేయదు కదా. టీడీపీ బలం పెరగటానికి పనిచేయదు. ఆ మాటకొస్తే బీజేపీ జనసేన బలం పెరగటానికి టీడీపీ కూడా పనిచేయదు. ఏ పార్టీ ఆ పార్టీ బలాన్ని పెంచుకోవటానికి పనిచేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ రెండు సమాంతరంగా నడిచినంతకాలం ఇబ్బంది ఉండదు. నిజంగానే జనసేనలో అనేక మంది చేరి జనసేన మరో బలోపేతమైతే 21 సీట్లు కాదు 41 సీట్లు అడుగుతారా అనే ప్రశ్న కూడా టీడీపీ నాయకులు ఉండొచ్చు. అందువల్ల పొత్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండవు కదా. పొత్తులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉండవు. ఒక ఎన్నిక ఉండి ఇంకో ఎన్నిక ఉంటుందని కూడా గ్యారంటీ ఇవ్వలేము. అందువల్ల ఏ పార్టీ ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పటి స్టేజ్లో జనసేన పెరుగుదల టీడీపీకి ఒక ప్రమాదకరంగా రాజకీయంగా లేదు, సంఖ్యాపరంగా లేదు. సంఖ్యాపరంగానే టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 135. ఏ రకంగా చూసినా కూడా వెరీ వెరీ కంఫర్టబుల్ మెజారిటీ. సో అందువల్ల రాజకీయంగా కూడా ఇప్పటికీ టీడీపీకి ఇతర మిత్రపక్షాలు సంఖ్యాపరమైన సవాళ్ళు ఇచ్చే పొజిషన్లు లేవు. రాజకీయంగా కూడా చూసినా తెలుగుదేశానికి తిరుగులేని ఆధిపత్యం ఉంది కనుక ఇప్పటికిప్పుడు జనసేన పెరిగినా, బాలినేని, సామినేని ఇంకా నలుగురు చేరి పెరిగినా కూడా ఇప్పటికిప్పుడు అదేమి టీడీపీకి సవాల్గా మారి ఛాలెంజ్గా మారేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. భవిష్యత్తులో ఏమవుతుందని రాజకీయాలు ఎవరమో చెప్పలేము.
భవిష్యత్తులో ఏ రెండు పార్టీలు కలిసి ఉంటాయి, ఏ రెండు పార్టీలు విడిపోతాయి, ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతాడు, ఎవరు చెప్పగలుగుతారు? నిన్నటిదాకా బాలినేని అవినీతిపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు. నేడు ఆయన రాష్ట్రం కొరకు మంచి నాయకుడు కదా. సో జగన్తో ఉన్నప్పుడు, వైసీపీలో ఉన్నప్పుడు ఒక రకం, రేపు కొడాలి నాని టీడీపీలో చేరినా కూడా ఆయన ఏదో జగన్ అనమంటే అన్నాడు తప్ప ఆయనకు పాపం అలాంటిదేమీ లేదు. కొడాలి నాని మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు భక్తుడు, చంద్రబాబు నాయుడు అంటే గౌరవం. ఏం చేస్తాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు అనిపించాడు జగన్ అని అంటారు. కొడాలి నాని చేరినా అదే అంటారు, అంబటి రాంబాబు చేరినా అదే అంటారు. సో ఇటు నుంచి అటు వాళ్ళు చేరుతారని అంటలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాజకీయాలు ఏముంది, వాళ్ళు కూడా అదే అంటారు. మరి మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున మాట్లాడినాం, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చినాం ఈ పార్టీ తరఫున మాట్లాడతామని. సో అందువల్ల రాజకీయాలు ఇదేమి సహజ పరిణామంగా మారిపోయింది కదా.